విశ్వాంతరాలలో భూమిపైన ఉన్న మనం ఒంటరి వాళ్ళమా? మరెక్కడా లేరా అన్న ప్రశ్న మానవాళిని వేధిస్తోంది. కాకపోతే మనం తరచూ వింటున్న ఈ ప్రశ్న ఇప్పటికే అందరికీ విసుగు పుట్టించి ఉంటుంది. అదేంటంటే, అసలు గ్రహాంతరవాసులు ఉన్నారా లేరా? ఉంటే ఎక్కడ ఉన్నారు? ఎప్పుడు మనతో పరిచయం అవుతారు? మనం ఎప్పుడు వారితో కాంటాక్ట్ పెట్టుకుంటాం? వారు మనకన్నా బుద్ధిజీవులైతే వారి టెక్నాలజీలను ఎప్పుడు షేర్ చేసుకుంటాం? ఇది మన తరంలో సాధ్యమవుతుందా? ఇంకా ఎంతకాలం ఎదురు చూడాలి అని తప్పక అనుకుని ఉంటాం కదా. అయితే ఆ నిరీక్షణ ముగింపుకు వచ్చిందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. తాజాగా మన సౌర కుటుంబంలోకి హఠాత్తుగా వచ్చి పడిన 3i అట్లాస్ అనబడే గుర్తు తెలియని వస్తువు పలు అనుమానాలు రేకెత్తించేలా చేస్తోంది. ఖచ్చితంగా ఇది యుఎఫ్ఓనేనని హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ లోయబ్ ఘంటాపదంగా చెబుతున్నారు. మామూలు గ్రహశకలమో లేక తోకచుక్కునో అయితే దాని కదలికలు ఇలా ఉండవని చెబుతున్నారు. ఖచ్చితంగా ఇది సౌర కుటుంబంలోని గ్రహాలను పరిశీలిస్తూ భూమి వైపు వేగంగా కదులుతోందని అంటున్నారు. తాజా రిపోర్ట్లను బట్టి చూస్తే ఈ అనుమానాస్పద వస్తువు చుట్టూ 9 చిన్న చిన్న వస్తువులు తిరుగుతున్నాయని చెబుతున్నారు. మరి 3i అట్లాస్ అన్నది గ్రహాంతరవాసులకు సంబంధించిన వాహనమా అన్నది ఈ నెల రోజుల్లోనే తేలిపోనుంది. బల్గేరియా జ్యోతిష్యురాలు బాబా వంగా అయితే ఇప్పటికే భూమికి గ్రహాంతరవాసుల రాక గురించి ముందే చెప్పింది. ఆ విషయమేదో త్వరలోనే తేలనుందన్న విషయం ఆసక్తికరంగా మారింది. మీరెప్పుడైనా నగరాల వెలుగులు లేని అమావాస్య రాత్రిపూట ఆకాశాన్ని చూసారా? సాధారణంగా పల్లెటూరులో ఈ అవకాశం వస్తూ ఉంటుంది. బిలియన్ల కొద్ది నక్షత్రాలతో మెరిసిపోయే ఆకాశం వైపు చూసిన వారు ఒక్కసారి వైరాగ్యంలో మునిగిపోతారు. అసలేంటి అంతరిక్షం అనుకుని వారు ఉండరు. దిగాంతకాల కవతలు ఏముంది? మినుకు మినుకుమని మెరిసే నక్షత్రాలపై ఏం జరుగుతోంది అన్న సందేహాలు తప్పకుండా ఎవరికైనా కలుగుతాయి కదా. ప్రస్తుతానికి మనకున్న టెక్నాలజీలను బట్టి ఆ చీకటి వెనుక ఎవరున్నారు, యువతల మేమున్నాం అని రేడియో సంకేతాల ద్వారా సూచనలు పంపించే దశలోనే మనం ఉన్నాం. అసలు మనం ఏలియన్లను ఎప్పుడు కనిపెడతాం? వారికి ఇంకెంత దూరంలో ఉన్నాం అన్న ప్రశ్నలు మాత్రం దశాబ్దాలుగా వేధిస్తూనే ఉన్నాయి. నిజంగా అసలు ఏం జరుగుతుందంటే, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలలో ఏలియన్స్ గురించిన పరిశోధనలు 24x7 జరుగుతూనే ఉన్నాయి. పెద్ద పెద్ద యాంటెనాలు అనంతమైన అంతరిక్షాన్ని జల్లెడ పడుతూనే ఉన్నాయి. బృహస్పతి చంద్రుడైన యూరోపాపై జీవాన్వేషణ కోసం పరిశోధకులు స్పేస్ టెలిస్కోప్లతో గాలిస్తూనే ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, విశ్వాంతరాలలో ఏలియన్లు ఉన్నారా అనే ప్రశ్నను ఖగోళ నిపుణులు ఇప్పుడు అడగడం లేదు. ప్రస్తుతం వారి మెదళ్లలో ఉన్న ప్రశ్న ఏంటంటే, మనం వారిని ఎప్పుడు కనిపెడతాం, ఎప్పుడు ఫస్ట్ కాంటాక్ట్ అన్నదే వినిపిస్తోంది. మన జీవిత కాలంలోనే గ్రహాంతర వాసులను కనిపెడతామా అని చాలా మంది ఆశాభావంతో ఉన్నారు. మరికొందరైతే మరికొన్నాళ్లలోనే వారిని కనిపెట్టొచ్చని అంటున్నారు. జూపిటర్ గ్రహంపై పరిశోధన చేపడుతున్న బృందానికి నేతృత్వం వహిస్తున్న ఓ ఖగోళ శాస్త్రవేత్త మాట్లాడుతూ, అక్కడి చంద్రులలో జీవం జాడ కనిపించకపోతేనే మనం ఆశ్చర్యపోవాలని నమ్మకంగా చెబుతున్నారు. అంటే అక్కడ ఖచ్చితంగా జీవం ఏదో ఒక రూపంలో ఉందని వారి పరిశోధనల్లో తేలింది. మొన్నటికి మొన్న సౌర వ్యవస్థకు వెలుపల ఒక గ్రహం మీద జీవుల మనుగడ ఉండొచ్చనే సంకేతాలు నాసాకు చెందిన స్పేస్ టెలిస్కోప్ జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కూడా కనిపెట్టింది. జేమ్స్ వెబ్ టెలిస్కోప్ లాంగ్రెంజ్ ఏరియాలోని స్థిర కక్షలో ఉండి విశ్వాంతరాలను తన కనుసన్నల్లో ఉంచుకుంటోంది. అయితే శాస్త్రీయ పరిశోధనల్లోనే అతిపెద్ద ప్రయోగంగా చెప్పుకునే ఈ గ్రహాంతరవాసుల అన్వేషణ కోసం చాలా మిషన్లు ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి. మరికొన్నింటిని కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మనం అనంత విశ్వంలో జీవిస్తున్నాం. ఇక్కడ లెక్కలేనన్ని నక్షత్రాలు, గ్రహాలు ఉన్నాయి. కాబట్టి మనం మాత్రమే ఈ విశ్వంలో జీవిస్తున్నామని అనుకోవడం పొరపాటే అవుతుందని స్కాట్లాండ్ ఆస్ట్రోనామర్ రాయల్ కు చెందినటువంటి ప్రొఫెసర్ క్యాథరిన్ హ్యామన్స్ చెప్పారు. ప్రస్తుతం మన దగ్గర టెక్నాలజీ ఉంది, కనిపెట్టే శక్తి కూడా సమకూర్చుకున్నాం. ఈ విశ్వంలో మనలా ఇంకెవరైనా ఉన్నారో లేదో కనిపెట్టేందుకు సరైన సమయం ఇదే అని ఆమె అన్నారు. అసలు ఒక గ్రహంపై జీవం ఏర్పడడం అన్నది మామూలు విషయం కాదని పరిశోధకులు చెబుతున్నారు. ఇన్నాళ్ల వారి పరిశోధనల్లో వారేం తెలుసుకున్నారంటే, జీవం కేవలం గోల్డ్ లాక్స్ జోన్ లోనే ఏర్పడుతోంది. గోల్డీ లాక్స్ జోన్ అంటే ఏమిటంటే, ఏదైనా నక్షత్రం వద్ద 3 రకాల అనుకూలతలు ఉండాలి. అధిక ఉష్ణోగ్రత, అత్యధిక శీతల స్థితి లేకుండా ఉండాలి. ఈ పరిస్థితి జీవం గురించి తప్పనిసరి. ఆ పరిస్థితి మన సౌర కుటుంబంలో భూమికి ఉంది. అంటే సూర్యుడి నుంచి భూమికి 150 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంది. అంటే భూమి గోల్డీలాక్స్ జోన్ లో ఉందన్నమాట. ఈ విషయాన్ని 1978లోనే ఆస్ట్రోఫిజిసిస్టులు కనిపెట్టారు. దానికి సంబంధించిన నివేదికను సైన్స్ జర్నల్లో ప్రచురించారు. మీకు తెలుసా, సూర్యుడి నుంచి ఇప్పుడున్న దూరంలో 1% దూరమైన, 5% దగ్గరైన భూమిని కమ్ముకున్నట్లుగా ఉండే సముద్రాలు ద్రవ రూపంలో ఉండవు. అయితే మొత్తం నీరు మంచుగడ్డగా మారుతుంది లేదా ఆవిరై వాతావరణంలో కలిసిపోతోంది.
అయితే ప్రతి నక్షత్రానికి తనదైన గోల్డిలాక్స్ జోన్ ఉంటుంది. ఆ నక్షత్రం చిన్నదైతే దాని గోల్డిలాక్స్ జోన్ చిన్నగా పలుచగా ఉంటుంది. అదే పెద్ద నక్షత్రం అయితే దాని గోల్డిలాక్స్ జోన్ పెద్దగా చిక్కగా ఉంటుంది. సుదూర నక్షత్రాల చుట్టూ తిరుగుతున్న గ్రహాల వాతావరణాన్ని ప్రస్తుతం టెలిస్కోప్లు విశ్లేషించగలుగుతున్నాయి. భూమిపై కేవలం జీవులు మాత్రమే ఉత్పత్తి చేయగలిగే రసాయనాలను కూడా కనిపెట్టగలిగే శక్తి మనకు ఉంటుంది. అయితే ఈ అసాధారణ అన్వేషణకు సంబంధించిన కొన్ని సంకేతాలు సెప్టెంబర్ నెల మొదట్లో మనకు అందాయి. భూమికి 120 కాంతి సంవత్సరాల దూరంలో K2-18b పిలిచే ఓ గ్రహం వాతావరణంలో ఇలాంటి ఒక గ్యాస్ సంకేతాలను కనిపించాయి. అయితే భూమిపై కేవలం కొన్ని సముద్రపు జీవులు మాత్రమే ఈ గ్యాస్ ను ఉత్పత్తి చేయగలవు. ఆ గ్రహం గోల్డిలాక్స్ జోన్ లో ఉంది. అంటే తాను తిరుగుతున్న నక్షత్రానికి మరీ అంత దగ్గరగా లేదు, అలాగని దూరంగా కూడా లేదు. ఈ జోన్ లో తిరిగే గ్రహాలపై ఉష్ణోగ్రతలు ద్రవ రూపంలో నీరు ఉండేందుకు అనుకూలంగా ఉంటాయి. జీవం మనుగడకు ఇది చాలా ముఖ్యం. ప్రస్తుతం కనిపించిన ఆ సంకేతాలను ధృవీకరించుకునేందుకు 1 ఏడాది వరకు సమయం పట్టొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. ఎందుకంటే అంతరిక్షం నుంచి వచ్చే సంకేతాలలో చాలా వరకు నక్షత్రాలు, గ్రహాల నుంచి విడుదలయ్యే ప్లాస్మా, గామా కిరణాలుగానే ఉంటాయి. వాటిని ఎవరో పంపించినట్లుగా బీప్ బీప్ అంటూ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. వాటిలో ఏది అలాంటిదో గుర్తించాలంటే పరిశోధకులకు చాలా సమయం పడుతోంది. అయితే ఒకటి మాత్రం నిజం, ఒకవేళ అక్కడ జీవాన్ని కనిపెడితే మనం ఏలియన్ల కోసం చేపడుతున్న అన్వేషణలో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశం ఉంది. మనం పరిశోధన చేపడుతున్న తొలి గ్రహం మీదే జీవం సంకేతాలు కనిపెడితే విశ్వంలో చాలా గ్రహాలపై జీవం ఉండొచ్చనే వాదన మరింత బలపడుతోంది. రానున్న 5 ఏళ్లలో ఈ పరిశోధనలో విప్లవాత్మక మార్పులు వస్తాయని, విశ్వంపై మన అవగాహన కూడా మరింత పెరగనుంది. ఒకవేళ K2-18b పై వారికి జీవం కనబడకపోతే గోల్డిలాక్స్ జోన్ లో తిరుగుతున్న మరో 10 గ్రహాలపై పరిశోధకులు దృష్టి సారిస్తారు. ఒకవేళ అక్కడ కూడా జీవం కనిపించకపోయినా ఇతర గ్రహాలపై జీవం ఉందో లేదో కనిపెట్టేందుకు అవసరమైన పరిజ్ఞానం, అవగాహన మనకొస్తాయి. విశ్వంలో జీవుల కోసం జరుగుతున్న అన్వేషణ మిషన్లలో కొన్ని మన సౌర వ్యవస్థలోని గ్రహాలపైనే జరుగుతున్నాయి. మరికొన్నింటిలో మాత్రం విశ్వంలోని సుదూర ప్రాంతాలపై అన్వేషణ చేపడుతున్నారు. నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ అత్యంత శక్తివంతమైనప్పటికీ దానికి కూడా కొన్ని పరిమితులున్నాయి. భూమికి పరిమాణంతో పాటు సూర్యుడికి దగ్గరగా ఉండడంతో జీవం మనుగడ సాధ్యమైంది. కానీ భూమి లాంటి చిన్న గ్రహాలు విశ్వంలోని సుదూర ప్రాంతాల్లో ఉన్న వాటిని కనిపెట్టడం, వాటిపై జీవం మనుగడ కనిపెట్టడం జేమ్స్ వెబ్ టెలిస్కోప్ కు కష్టమవుతోంది. ఆ నక్షత్రం నుంచి వచ్చే కాంతి నాసా టెలిస్కోప్ కు ప్రధాన అవరోధంగా నిలుస్తోంది. అందుకే హ్యాబిటబుల్ వర్డ్స్ అబ్జర్వేటరీ పేరుతో 2030 నాటికి మరో పవర్ఫుల్ టెలిస్కోప్ ను పంపాలని నాసా భావిస్తోంది. హైటెక్ సన్షీల్డ్ టెక్నాలజీతో దీన్ని తయారు చేస్తున్నారు. ఆ నక్షత్రం నుంచి వచ్చే కాంతి ప్రభావం టెలిస్కోప్ పై అంతగా కనిపించదు. అప్పుడు ఆ గ్రహాలపై వాతావరణాన్ని పరిశీలించేందుకు మనకు అవకాశం లభిస్తోంది. మరోవైపు ఈ దశాబ్దం చివరిలో యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన అత్యంత పెద్దదైన టెలిస్కోప్లను భూమిపై ఏర్పాటు చేస్తారు. 39 మీటర్ల వ్యాసం గల ఈ టెలిస్కోప్ ఇతర గ్రహాలపై వాతావరణాన్ని పరిశీలించేందుకు వీలవుతోంది. అయితే విశ్వం అనంతమైనది. మనం గాలించాల్సిన ప్రాంతాలు చాలా ఉంటాయి. జీవుల మనుగడకు సంబంధించి ఏదైనా సిగ్నల్ కోసం వెతకడానికి మన దగ్గర ప్రస్తుతం చాలా మార్గాలున్నాయి. ఏ క్షణంలో ఏదైనా జరగచ్చు. మనం అర్థం చేసుకోగలిగే సిగ్నల్ కూడా రావచ్చేమోనని ఆశిస్తున్నారు పరిశోధకులు.